రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ వీడియో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి మా ఊరిలోనైతే నేనైతే మూడో పిచికారి చేయడానికైతే మా ఫీల్డ్లోకి అయితే రావడం అయితే జరిగిందనమాట. నేను ఎలాంటి రసాయన మందులు పిచికారి చేస్తున్న దాని గురించి అయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. దాదాపుగా మా ఫీల్డ్ అయితే నాటు వేసి మనకు ప్రజెంట్ ఉన్నటువంటి ఫిబ్రవరి 10వ తారీఖు వచ్చేసి మనకైతే నాటు వేసి 60 రోజుల సమయం అయితే అవుతుందన్నమాట. అంటే నేను ఎంచుకున్న విత్తన రకం వచ్చేసి కావేరి చిండ్లు కాబట్టి పంట కాలం వచ్చేసి దాదాపుగా 130 రోజుల సమయం అయితే ఉంటుందన్నమాట. అయితే నేను స్ప్రే చేసి 30 రోజుల సమయం అయితే అవుతుంది. అంటే లాస్ట్ స్ప్రే చేసి నేనైతే 30 రోజుల సమయం అయితే అవుతుందన్నమాట. సెకండ్ స్ప్రేలోనైతే నేనైతే మంచి కాంబినేషన్ మందులు అయితే స్ప్రే చేయడం జరిగింది. అందుకని నేనైతే అంటే స్ప్రేకి అయితే ఇంత గ్యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ప్రజెంట్ నేనైతే ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నా దాని గురించి సమాచారం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే నన్ను నమ్ముకున్నటువంటి ఫాలోవర్స్కు ఖచ్చితంగా నేను ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నా, అలాగే ఎలాంటి ఎరువులు చల్లుతున్నా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోతో అయితే నేను ముందుకైతే రావడం అయితే జరిగిందనమాట. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నేనైతే తెగులు మందుగా ప్రజెంట్ మనకు ఉదయం వేళలో అయితే మనకు ముఖ్యంగా అయితే మంచు అయితే వస్తుంది. మరియు ముఖ్యంగా రాత్రి వేళలో అయితే చల్లని గాలులు అయితే వీచడం జరుగుతుంది. పగటి సమయం తక్కువ ఉంటుంది, రాత్రి సమయం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని అగ్గి తెగులు సోకుతున్న ఉద్దేశంతో నేనైతే ఫస్ట్ స్ప్రేలో వచ్చేసినటువంటి ఏదైతే ఉందో మనకు టాటా వాళ్ళది మనకు ఫ్యూజీ 1 మనకు దీంట్లో ఐసోప్రోతలిన్ అనే 40% అనేటువంటి ఈసీ రూపంలో కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు స్ప్రే చేయాల్సినటువంటి అవసరం అంటే ఖచ్చితంగా ఉంది, ఇది చేయకపోతే పంట నష్టం అవుతుంది అనేది నాకైతే ఏం లేదు. కాకపోతే ఏంటంటే స్ప్రే చేసి మనకైతే 30 రోజులు అవుతుంది. అక్కడక్కడ మనకైతే కొన్ని మచ్చలు అయితే కనిపిస్తున్నాయి. అగ్గి తెగులు మచ్చలు అయితే మనకైతే కనిపిస్తున్నాయి అనమాట. అంటే మనకు ఉధృతి అయితే ఎక్కువ లేదు కాబట్టి మనకు తక్కువ ఖర్చులో ఖచ్చితంగా మనకైతే ఇది పనిచేస్తున్న ఉద్దేశం నేనైతే ఫ్యూజీ 1 అయితే స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ ఫంగిసైడ్ వచ్చేసి మనకు కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్ ఫంగిసైడ్ వర్క్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. నేను ఫస్ట్ స్ప్రేలోనైతే మనకైతే మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అందుకని నేనైతే మళ్ళీ ఇదే తెగులు మందు అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. మనకు లీటర్ వచ్చేసి దాదాపుగా 3 ఎకరాలకు అయితే స్ప్రే చేసుకోవచ్చు. దీని ఒక కాస్ట్ చూసుకున్నట్లయితే మనకైతే 850 రూపాయలు అయితే పడిందనమాట లీటరు. మనకు కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్ మనకు అగ్గి తెగులు మచ్చలు డైరెక్ట్ మనం స్ప్రే చేసిన రసాయన మందు కానీ నెక్స్ట్ వచ్చేసి మొక్క యొక్క ఏ భాగంలో పడినా కానీ ఖచ్చితంగా మొక్క అంతటా వ్యాపించడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ 2 విధాలుగా పనిచేయడం అయితే జరుగుతుందన్నమాట. మనకు ముఖ్యంగా అగ్గి తెగులు అనేది ప్రజెంట్ మనకు స్టార్టింగ్ దశలోనే ఉంది కాబట్టి ఈ మందు స్ప్రే చేస్తే సరిపోతుందన్న ఉద్దేశంతో నేనైతే అతి తక్కువ ఖర్చులోనైతే ఈ మందు అయితే నేనైతే తీసుకురావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి నేనైతే సుమిటామా వాళ్ళది మనకు ఇన్నోవా అని మనకైతే దొరకడం అయితే జరుగుతుందన్నమాట. దీనిలో అయితే మనకైతే 2 రకాల కెమికల్స్ కాంబినేషన్ ఉండడం అయితే జరుగుతుందన్నమాట. మనకు పిప్రోనిల్ 40%, అలాగే ఇమ్డాక్లోపిడ్ 40% అనేటువంటి 2 రకాల కెమికల్స్ అయితే కాంబినేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ప్రజెంట్ అయితే నేనైతే ఈ మందు స్ప్రే చేయడానికి రీజన్ వచ్చేసి అంటే నేను గత స్ప్రేకు ఈ స్ప్రేకు మధ్యలో మనకైతే 20 రోజుల నుంచి 30 రోజుల సమయం అయితే ఉందన్నమాట. అందుకని నేనైతే మళ్ళీ స్ప్రే చేసినా కానీ ఒక 20 రోజుల నుంచి 25 రోజుల సమయం అయితే ఆగడం అయితే జరుగుతుందన్నమాట. అందుకని నేనైతే కొంచెం ఈ మందు స్ప్రే చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం నేనైతే ఒక 2 ఇయర్స్ క్రితం నేనైతే ఖరీఫ్లో స్ప్రే చేసిన ఈ మందు అంటే ఇలాంటి కెమికల్ నేనైతే స్ప్రే చేయడం జరిగింది. నాకైతే మంచి రిజల్ట్స్ అయితే వచ్చినమాట. ఏక సమయంలో మనం మొగి పురుగును నియంత్రణ చేయొచ్చు, అలాగే గోధుమ వెన్ను సూడిదోమ నియంత్రణ చేయొచ్చు, పచ్చ వెన్ను సూడిదోమ నియంత్రణ చేయొచ్చు, అలాగే నల్లి ఇలాంటివి ఉన్నా కానీ కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని నేనైతే ఈ మందు అయితే స్ప్రే చేయడానికి అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. పిప్రోనిల్ అనేది మనకైతే మొగి పురుగును నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని నేనైతే అంటే ఫాస్ట్గా రిజల్ట్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. మనకు 100 గ్రామ్స్ యొక్క ధర వచ్చేసి నాకైతే 700 రూపాయలు అయితే పడడం అయితే జరిగిందనమాట. ఒక ఎకరాకు నేనైతే 60 గ్రామ్స్ మాత్రమే స్ప్రే చేయడం అయితే జరుగుతుందనమాట. నేనైతే 6 ఎకరాలకు మొత్తం నేనైతే 6 ఎకరాలకైతే నేనైతే మొత్తం 4 అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఈ మందు మనకు వచ్చేసి 500 లీటర్ల నీటికి ఈ మందు 500 లీటర్లకు అయితే సరిపోవడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఇది 3 ఎకరాలకు స్ప్రే చేయడం జరుగుతుంది, ఇది 3 ఎకరాలకు అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుందన్నమాట. దీని గురించి మనం తెలుసుకున్నట్లయితే సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ 2 విధాలుగా పనిచేసినటువంటి పురుగు మందు అని చెప్పవచ్చు అనమాట. మనకు అంటే రిజల్ట్స్ అధికంగా రావాలి, నెక్స్ట్ వచ్చేసి మనకు మొక్క గ్రోతింగ్ కూడా అధికంగా ఉండడం అయితే జరుగుతుంది. ఇది స్ప్రే చేసిన తర్వాత పిప్రోనిల్ కావచ్చు, మనకు ఇమ్డాక్లోపిడ్ కావచ్చు, మనకు దీనిలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా 40% రూపంలో ఉండడం అయితే జరుగుతుందన్నమాట. మనకు గ్రానువల్స్ రూపంలో ఉండడం జరుగుతుంది. మెయిన్గా వచ్చేసి మా ఫీల్డ్లో అయితే ఎక్కడ చూస్తున్నా కానీ మనకైతే మొగి పురుగుకు సంబంధించినటువంటి ఉధృతి అయితే మనకైతే ఎక్కడ ఏ దశలో కూడా కనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటంటే సుడిదోమ కూడా మనకైతే ఇంకైతే ఎంటర్ అయితే కాలేదు. అనుకున్న విత్తన రకం వచ్చేసి కావేరి చిండ్లు అయినా సన్న రకం అయినా కానీ అంటే మనకు
వరి నాటు వేసిన 60 రోజుల నుంచి అయితే మనకైతే సుడిదోమ ఉధృతి అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుందన్నమాట. నేనైతే మా ఫీల్డ్ మొత్తం తిరిగి చూసినా మనకు ఎలాంటి తెగుళ్ళు ఉన్నాయి, అసలు ఏం స్ప్రే చేస్తే బాగుంటుంది తక్కువ ఖర్చులో అన్న ఉద్దేశంతో నేనైతే ఈ మందు కాంబినేషన్ తీసుకురావడం. మనకు గరుడ పోలీస్ ఇన్సెక్టిసైడ్ ఎలాంటి కెమికల్స్ ఉంటాయో మనకు దీంట్లో కూడా అదే కెమికల్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అయితే మనకు మొగి పురుగు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ మనకు రావాల్సినటువంటి పిలికలు అన్నీ అయిపోయినాయి. కాకపోతే ఏంటంటే ఈ సమయంలో కనుక మనం వచ్చిన పిలికలు మనం మొగి పురుగు బారిన పడితే మాత్రం ఇంకా ఉన్న పిలికలు కూడా నష్టపోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని నేనైతే ఈ మందు స్ప్రే చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేనైతే ఈ మందుని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ప్రజెంట్ మా ఫీల్డ్లో కూడా మనం చూస్తున్నటువంటి క్రమంలో కూడా ఎక్కడ మనకు గోధుమ రంగు రెక్కల పురుగు కూడా కనిపించడం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆకుల మీద కూడా గుడ్లు అయితే కనిపించడం అయితే లేదనమాట. ఎందుకంటే మనకు ఒకవేళ మనకు ఉధృతి పెరిగిపోతుందేమో అన్న ఉద్దేశంతో కూడా నేనైతే ఈ మందు అయితే ఎలాంటి తీసుకురావడానికి అయితే కారణం అయితే కాదనమాట. ఎందుకంటే నేను మళ్ళా స్ప్రేకు ఇంకొక 20 రోజుల సమయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. 4వ పిచికారి కూడా చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే నేను దీర్ఘకాలంగా 135 రోజుల పంటకాలం ఎంచుకున్నాను కాబట్టి 3వ స్ప్రే అయితే చేయడానికి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ 4వ స్ప్రేకి కూడా నేనైతే 20 నుంచి 25 రోజుల సమయం అంటే దాదాపుగా ఈ మంత్ ఎండింగ్లో స్ప్రే చేయడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకైతే మొగి పురుగు అనేది మనకి ఇప్పుడు వచ్చినటువంటి పిలికల్ని మనం అంటే మళ్ళీ ఆశిస్తే మాత్రం నష్టపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దాని మీద ఒక ఉధృతి పెరిగితే మాత్రం ఇంకా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పొట్ట దశకు వస్తే మాత్రం మనకు వెన్నులు బయటకు వస్తే మాత్రం తెల్ల వెన్నులు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని నేనైతే ఖచ్చితంగా మనకు కొంచెం కాస్ట్లీ అయినా లేదు కానీ మొగి పురుగు అయితే మంచి మంది ఉండాలన్న ఉద్దేశంతో నేనైతే పిప్రోనిల్ 40% ఇమిడాక్లోపిడ్ 40% అయినటువంటి ఇన్సెక్టిసైడ్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఈ కాంబినేషన్గా మనం స్ప్రే చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్ప్రెడర్ ఉండాలి. మనకు స్ప్రెడర్ స్ప్రే కలిపి స్ప్రే చేస్తే మనకు రిజల్ట్స్ అధికంగా వస్తాయి అన్న ఉద్దేశంతో నేనైతే మనకు ర్యాల్వేట్ మనకు టాటా వాళ్ళది ర్యాల్వేట్ నేనైతే గతంలో కూడా స్ప్రే చేయడం జరిగింది. ఏదైనా స్ప్రెడర్ మనకు స్ప్రే చేస్తే చాలు అన్న ఉద్దేశంతో నేనైతే ఈసారి నేను ఎందుకంటే స్ప్రే చేస్తున్న ప్రతిసారి ఏదన్నా ఒకటి కొత్త స్ప్రెడర్ స్ప్రే చేస్తే మనం తీసి మనం దాంట్లో మనం రసాయన మందులు కలిపేటప్పుడు మనం స్ప్రే చేస్తున్నప్పుడు పోస్తుంటే అప్పుడు లిక్విడ్ ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని చిక్కదనం కావచ్చు, అది పలచగా ఉందో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు అనమాట. ఇది పని చేస్తా పని చేయదు అనేది మనకు ఎమ్మటే అర్థమైపోతుంటుంది. ఎట్లున్నా మనకు ప్రజెంట్ ఉన్నటువంటి ఏదైందంటే మనకు ఉదయం వేళలో అధికంగా మంచు వస్తుంది. మనం ఒకవేళ మనం మంచు సమయంలో స్ప్రే చేసినా అలాగే కొంచెం ఎండ సమయంలో స్ప్రే చేసినా కానీ ఒకవేళ మనం స్ప్రెడర్ కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క అంతటా వ్యాపించడానికి అయితే అవకాశం ఉంటుంది. తొందరగా మొక్క తీసుకొని అది మొక్కకు స్ప్రెడింగ్ కావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని నేనైతే స్ప్రెడర్ ఎప్పుడైనా ప్రతిసారి నేనైతే స్ప్రెడర్ కలిపి స్ప్రే చేయడం అయితే జరుగుతుందన్నమాట. స్ప్రెడర్ది మనకు 250 ml కాస్ట్ వచ్చేసి దాదాపుగా 350 రూపాయలు అయితే పడిందనమాట. గతంలో నేను స్ప్రే చేసినటువంటి స్ప్రెడర్ 250 ml మనకు 100 రూపీస్కే వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇది మనకు కంపెనీ అనే తేడా కానీ నేను గమనించింది ఏంటంటే అంతకుముందు స్ప్రే చేసినటువంటి స్ప్రెడర్ నాకైతే బాగా నచ్చింది అనమాట. ఎట్లయినా చేసి నేను లాస్ట్ స్ప్రేలో కూడా నేను ఆ స్ప్రెడర్ తీసుకొచ్చి స్ప్రే చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు 100 రూపీస్కి మనకు 250 ml రావడం జరుగుతుంది. 350 రూపీస్కి 250 ml మాత్రమే వచ్చిందనమాట. అందుకని నేనైతే లాస్ట్ స్ప్రేలో ఖచ్చితంగా నేను అంతకుముందు స్ప్రే చేసినటువంటి దనుకోవాలి దానివీట్ అనేది స్ప్రే చేయడం జరిగింది. అదే గమ్ అయితే వాడడం అయితే జరుగుతుంది అనమాట. 1000 లీటర్లకు నేనైతే ఇది ఒక 100 ml ఇది ఒక 250 ml మొత్తం 350 ml మాత్రం వాడడం అయితే జరిగింది అనమాట. ఎందుకంటే మనకు స్ప్రెడర్ అనేది అతిగా అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనకు ఆ వాటర్ పరిమాణానికి దాదాపుగా దగ్గరగా స్ప్రే చేసినా సరిపోతుంది. స్ప్రే చేస్తున్నప్పుడు అస్సలు కలిపిన దానికి మనం స్ప్రే చేస్తున్నప్పుడు కలిపిన దానికి కూడా డిఫరెన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. అందుకని నేనైతే ఎట్లానైనా ఉంటే బాగుంటుంది గమ్ము అన్న ఉద్దేశంతో నేనైతే ఈ స్ప్రెడర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఖచ్చితంగా మనకు ఉదయం వేళలో మంచు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు స్ప్రే చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకైతే స్ప్రెడర్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి. ఏదైనా ఒక స్ప్రెడర్ కలిపి స్ప్రే చేసుకోండి. మనకు రిజల్ట్స్ అయితే అధికంగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇది నేనైతే మా 3వ స్ప్రేలోనైతే నేనైతే స్ప్రే చేస్తున్నటువంటి మందుల సమాచారం అయితే ఇదనమాట. ఎందుకంటే మనకు 3వ స్ప్రే అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాదాపు నేను ఫస్ట్ స్ప్రే కావచ్చు, సెకండ్ స్ప్రే కావచ్చు, థర్డ్ స్ప్రే కావచ్చు, నెక్స్ట్ 4th స్ప్రే కూడా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా 100% నేనైతే 4th స్ప్రే చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకైతే పొట్ట దశలో మనకైతే మొగి పురుగు నియంత్రణ చేయడానికి, నెక్స్ట్ వచ్చేసి మనకు సుడిదోమ నియంత్రణ చేయడానికి, నెక్స్ట్ పొట్టకూలు కావచ్చు, కాండంకూలు కావచ్చు, మనకు మెడవీర్పు రాకుండా ఇతరత్ర తెగులు రావడానికి నియంత్రణ చేయడానికి కూడా మంచి మందులు అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది. పొట్ట దశకు ఎంటర్ అవుతే మనకు సన్నరకంలో మనకు దాదాపుగా కంట్రోల్ చేయాల్సిన అయితే చాలా ఉంటుంది. ఎందుకంటే సుడిదోమతో పాటు ఇతరత్ర తెగులు కూడా నియంత్రణ చేయడానికి అయితే మంచి మందులు స్ప్రే చేస్తేనే మనమైతే దాదాపుగా మళ్ళీ మనం పొట్ట దశలో స్ప్రే చేస్తే కోత కోసినంత వరకు కూడా మనకు పంట ఉండాలి. కాబట్టి ఆ సమయంలో మంచి మందులు అయితే స్ప్రే చేస్తే మనకైతే రిజల్ట్స్ అయితే అధికంగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ నాకైతే ఈ థర్డ్ స్ప్రేలో అయితే మనకైతే దాదాపుగా పురుగు మందు యొక్క ఖర్చు వచ్చేసి 2600 రూపాయలు అయితే పడడం జరిగింది. ఈ తెగులు మందు యొక్క ఖర్చు వచ్చేసి మనకు దాదాపుగా లీటర్ వచ్చేసి 750 నుంచి 800 రూపాయలు అయితే పడడం అయితే జరిగింది అనమాట. మనకైతే ఖర్చు తక్కువ ఉన్నా కానీ మనకైతే మందు అయితే మనకు అగ్గి తెగులు అయితే ఖచ్చితంగా నియంత్రణ అయితే చేస్తాం. ఎందుకంటే మనకు ఉధృతి తక్కువగా ఉంది కాబట్టి ఈ మందు అయితే 100% వర్క్ చేస్తున్న ఉద్దేశంతో నేనైతే ఈ మందు అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ ఇది
నేను మా 3వ పిచికారీలో స్ప్రే చేస్తున్నటువంటి మందుల సమాచారం అయితే ఇదనమాట. మీరు కూడా మీ పంటలో ప్రజెంట్ ఎలాంటి ఎరువులు చల్లుతురు, ఎలాంటి పురుగు మందులు చల్లుతురు అనే దాని గురించి కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను, ఇతర రైతు మిత్రులు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ప్రత్యేకంగా వరి పంట సాగు గురించి మాత్రమే మనకైతే ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్లో అయితే మనకైతే పూర్తి సమాచారం అయితే ఉండడం జరుగుతుంది. కొత్త వీడియోలతోటి మంచి వీడియోలతోటి అంటే రైతులకు ఖచ్చితంగా 100% ఉపయోగపడే వీడియోలతో అయితే మీ ముందుకైతే రావడం జరిగిందనమాట. ఇంతకు ముందు కూడా రావడం జరిగింది, ప్రజెంట్ మళ్ళీ కూడా నేను అలాంటి వీడియోలతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా 100% ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే ఆదరించండి. నేనైతే ముందు అయితే మంచి వీడియోలతో మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది ఈ టాపిక్ 3వ పిచికారికి సంబంధించింది. మరొక టాపిక్ తోటి అయితే మనం అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్ జై కిసాన్.